జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వెంటనే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక మాగంటి గోపీనాథ్కు సీరియస్గా ఉండడంతో పలువురు హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఏఐజీ ఆసుపత్రికి భారీగా తరలి వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకోవాలి. గత సంవత్సరం నుంచి కూడా ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న నేపథ్యంలో ఈ 4 నెలల నుండి ఇంకా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. 4 నెలల నుండి ఇటు పార్టీకి వర్గైంది కానీ ఇటు కాన్స్టిట్యున్సీలో కూడా యాక్టివ్ లేని గోపీనాథ్ ఇటు మల్టిపుల్ ఆర్గాన్ డిసార్డర్ తో బాధపడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అంటే గత 4 నెలల క్రితం ఇటు కిడ్నీలకు కొత్త ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దానికి సంబంధించి ఆయన ఇటు ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అది ఒక్కొక్కటిగా ఇటు శరీరంలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ పైన కూడా ఆ ప్రభావం పడి అటు మిగతా ఆర్గాన్స్ కూడా ఒక్కొక్కటిగా దెబ్బతింటూ వస్తున్నట్టు పరిస్థితుల్లో ఆయన 4 నెలల నుంచి కూడా ఎవరిని కూడా కలవడం లేదు. నియోజకవర్గంలో కూడా అటు నియోజకవర్గంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా ఉండకుండా ఇటు ఆయన హెల్త్ ని ఇటు కేర్ గా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యమైనటువంటి నేతలు వచ్చినప్పటికీ కూడా తన ఇంట్లోకి పిలుచుకొని మాట్లాడుతున్న సందర్భం తప్ప ఆయన బయటకు వెళ్ళినటువంటి ఆ సందర్భం కూడా ఎక్కడ లేవు. ఇటు పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ లో కూడా ఆయన ఎక్కువగా పాల్గొనలేడు. ఈ రోజు కూడా అటు ఉదయం సమయంలో కొంత అస్వస్థతగా అనిపించినటువంటి సమయంలో ఇటు ఆ కుటుంబ సభ్యులకు ఆయన ఇటు తానే హాస్పిటల్కి వెళ్తానని తన ప్రైవేట్ సెక్యూరిటీ లేదా ఇటు గన్మెన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి తరచులాగానే ఇటు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెక్ చేసుకుని వస్తారని చెప్పిన సందర్భంలో మధ్యాహ్నం తర్వాత తీవ్రమైనటువంటి అస్వస్థత గురి కావడంతో కుటుంబ సభ్యులు తొందరగా అప్రమత్తమైనటువంటి కుటుంబ సభ్యులు ఆయన ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. ఏఐజీ హాస్పిటల్లో ఆయన ఇప్పుడు వెంటిలేటర్ పైన చికిత్స తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య బృందం కూడా ఆయన 48 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేని పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా ఇటు హాస్పిటల్ వైద్య బృందం కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఇంకా 48 గంటలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామంటూ కూడా ఏఐజీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఆయనకు ఇప్పుడు ఎక్కడైతే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇటు ఏఐజీ హాస్పిటల్ పరిస్థితుంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఏఐజీ హాస్పిటల్ చేరుకున్నట్టు వైద్య బృందంతో మొత్తం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్యం పైన ఎట్లా ఉంది గోపీనాథ్ పరిస్థితి అంటూ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. 48 గంటలు గడిస్తే కానీ ఇటు ఏమీ చెప్పలేమంటూ కూడా ఇటు ఏఐజీకి సంబంధించినటువంటి వైద్యులు తెలిపినట్లుగా ఇక్కడ తెలుస్తా ఉంది. సింధు. రైట్ జగన్.